శేఖర్ గారు హ్మ్. జనరల్ గా మనకి ఎక్కువ ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ అంటేనే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ హ్మ్. ఉంటుంది. సో ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఓకే వాళ్ళు ఏం చెప్తారో మరి వాళ్ళు కొంచెం హ్మ్. హింట్స్ ఇవ్వడం కానీ లేదంటే ఇలా ఉండి ఇలా ఉండని చెప్పడం వల్ల కొంచెం వీళ్ళలో చేంజెస్ చూస్తుంటాం అవునవును. కంటెస్టెంట్స్ లో హ్మ్. మారుతూ ఉంటది. అంటే హ్మ్. వీళ్ళు ఇంతవరకు ఏది ఆడారో ఏమైనా చెడు ఉంటే దాన్ని తీసేసుకుంటా అలా ఉంటుంది. సో మరి ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. హుహు. మరి ఈసారి ఏం హింట్స్ ఇచ్చారు? ఒకవేళ ఆఫ్టర్ ఇది ఫ్యామిలీ వీక్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళలో ఏం చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందండి? అంటే ప్లస్సా? మైనస్సా? ముఖ్యంగా యష్మికి ఇక్కడ అంటే నెగటివిటీ నిన్న ఉంది. అంటే వాళ్ళు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కొంతవరకైతే హౌస్‌లో ఆ వాతావరణం అంటే ఎవరినైతే నిన్నటి వరకు బద్ధశత్రువులని అనుకున్నారో, లేదనంటే ఒక గ్రూప్‌గా ఉన్నారో, ఇవన్నీ కూడా ఫ్యామిలీ వీక్‌లో ఆళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత నుంచి చాలా మార్పు కనపడుతూ ఉండుంటది ప్రతి సీజన్‌లోని కూడా. హ్మ్. నెక్స్ట్ వచ్చేది కూడా నిన్న రోహిణి మదర్ రావటం గానీ, నబీల్ వాళ్ళ మదర్ రావటం గానీ, ఇదంతా కూడా అంటే హౌస్‌లోకి ఎవరినైతే వాళ్ళు పంపిస్తూ ఉన్నారో, మనం ఏది మాట్లాడాలి, ఎలా ఎళ్ళాలి, అక్కడ నువ్వు ఎవరితో ఉండాలి, ఏందనేది అదంతా ముందు వాళ్ళని ఒక స్క్రిప్టెడ్ లాగే వాళ్ళకి అవును. చెప్తుంటారు. ఓకే. ఇలా మాట్లాడకూడదు, ఈ విషయం గురించి మాట్లాడకూడదు, దీని ప్రస్తావన తీసుకురావద్దు, మీరు ఇదే చేయాలి, ఇదే ఉండాలి, వాళ్ళు ఏదడిగినా అసలు మాట్లాడొద్దనే ఓకే. చెప్తుండుంటారు. మొత్తం వీళ్ళే ముందు కానీ స్క్రిప్ట్ రాసి గేమ్‌ని పంపిస్తారా? ఒక ఏందండి? అదే ముందే అంటే ఫ్యామిలీ వాళ్ళు ఇది చెప్పాలి అని మాట్లాడి పంపిస్తారా స్క్రిప్ట్ అంతే. లాగా? వాళ్ళు బిగ్ జస్ట్ బాస్ వాళ్ళు. వచ్చి అంటే ఇప్పుడు హ్మ్. మనకి వీకెండ్‌లో ఎలాగైతే హోస్ట్‌తో ఎలాగైతే మాట్లాడించి చెప్తూ ఓకే. ఇస్తూ ఉంటారో, పలానా పలానా విషయం మీద మాట్లాడాలి, పలానా విషయాల మీద మాట్లాడాలి, ఎలాగైతే గైడ్ చేసి పంపిస్తూ ఉంటారో, ఫ్యామిలీ వీక్‌లో వెళ్ళి వాళ్ళకి కూడా సేమ్ ఓకే. అంటే నిజంగానే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఆడియన్స్ లాగే బయట నుంచి గేమ్ చూస్తూ ఉండుంటారు. చూసొస్తారు. అక్కడ వాళ్ళకి సంబంధించినోళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏం మిస్టేక్ చేస్తున్నారు అంతా వాళ్ళు మనకే అందునుంటే వాళ్ళకి సొంత ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇలా చేయకుండా ఉంటే బావుండు, ఇలా చేస్తే బాగుండు. వాళ్ళు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే 24 అవర్స్ లైవ్ చూస్తూ చూస్తూ ఉంటారు ఉంటారు. వాళ్ళు. యెస్. ఇంకా అలా టీవీ పెట్టుకొని మనకు బయట ఏ ఇంటర్వ్యూలు చూసినా 24 అవర్స్ అలా లైవ్ పెట్టుకొని వాళ్ళకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళ గేమ్ ఆడుతున్నారని అంటే వాళ్ళకి చూస్తూ ఉంటారు. ప్రతీదీ చూస్తూనే ఉంటారు. అరే! ఇలా చేయాల్సింది కాదు, ఇలా చేస్తే బావుండు, ఇలా చేయకుండా ఉంటే బాగుండు, వీళ్ళు వాళ్ళతో కలవకుండా ఉంటే బావుండు, హ్మ్. ఇలా అనిపిస్తుండేది. కానీ అనుకున్నది ప్రతీదీ కూడా వెళ్లి వాళ్ళతో చెప్పటం వల్ల చెప్పనియ్యరు. ఓహ్! యెస్. యెస్. ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే అది చెప్పడం వల్ల బిగ్ బాస్ వాళ్ళకి ఏదైనా యూజ్ ఉండాలి. ఓకే. కంటెంట్ ఒక ఏమైనా కంటెంట్ వస్తది. పరంగా యెస్. యూజ్ ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే గనక నిన్న నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు. పెద్దగా ఇతను అడిగిన నేనేమన్నా మార్చుకోవాలా? ఏమన్నా చెయ్యాలా? ఏదన్నా ఏంది అని అడిగి గుచ్చి గుచ్చి అడిగినప్పుడు కూడా నీకులా నువ్వుండు అని జెప్పేసి మామూలుగానే వచ్చారు, వెళ్లారు అన్నట్టుగానే నెక్స్ట్ రోహిణి మదర్ కూడా అలాగే సేమ్ అవును. వచ్చారు. నెక్స్ట్ అందరితోటి మంచిగా ఉన్నారు. అయితే అక్కడ నువ్వు ఎవరితో అంటే రు మ నబీల్ మదర్ అయితే అసల గేమ్ గురించి గాని, నువ్వు వాళ్ళతో ఉంటున్నావని గాని, వీళ్ళతో ఉంటున్నావు గాని ఏమనలేదు. కాకపోతే కప్పు మాత్రం రావాలని అంటే నువ్వు చేయాలన్నది క్లియర్. అదే ఒక రకంగా ఆ హింట్ అని అనలేము గాని దాన్ని ఒక రకంగా తనకు బూస్టింగ్ లాగా ఉండే. అంటే ఆవిడకి కూడా కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ మంచి ఉంది. కంటెస్టెంట్ అంటే స్ట్రాంగ్ మనం అని. ఇయన్నీ జేస్తున్నామనంటే కప్పు గురించే కదా అన్నట్టుగానే అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నావు అనే విషయాన్ని ఎందుకనంటే అంతకుముందు వచ్చిన ఆళ్ళ బ్రదర్‌కి వీడియోకి సంబంధించిన వీడియోలోని కూడా నువ్వు ఎలాగ ఆడుతున్నావో అలాగే ఆడు అని అంటే నువ్వు ఇంకేం మార్చుకో. నువ్వు ఇప్పటి వరకు డెఫినెట్‌లీ. ఎలాగైతే ఆడుతూ ఉన్నావో అలాగే కంటిన్యూ చెయ్యి. మనం ఉన్నావు నువ్వు రేస్‌లో అన్న విషయాన్ని అతను కూడా అది బూస్టింగ్ లాగే అనిపించింది. పెద్దగా అతను ఫీల్ అయ్యింది గూడా ఏమి లేదు. ఏదన్నా చెప్తే బావుండు అని జెప్పేసి. నెక్స్ట్ రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు గూడా ఆమె 2 మొత్తం జరిగిన దాంట్లో 2 పాయింట్‌లయితే ఉన్నాయి అందులో. ఒకటేందనంటే కమెడియన్స్‌కి సంబంధించి విన్నర్ కాలేరు. యాహ్! మనం ఒక ఎంటర్‌టైనర్‌గా మాత్రమే చూస్తారు అనేది అది కొంత అంటే వాళ్ళు ముందే అసలు గేమ్ ఆడకుండానే వాళ్ళ నిరాశలో ఉండిపోయారు. అసలు ప్రయత్నం లేకుండానే ఉండిపోతున్నారు. మనం గెలుస్తామని ఆడితే ఎంతో కొంత ఉంటుంది. అంతే తప్ప మీరు ముందే ఎందుకు అలాగ అయితున్నారు? అలా అనుకోద్దు మీరు అని చెప్పేసి ఒక రకంగా ఓహ్! చెప్పిందామె యెస్. ధైర్యం అవును. చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఆమె గ్రూప్‌కి సంబంధించి నువ్విప్పుడు ఎవరితో అయితే ఉంటున్నావో వాళ్ళతో ఉండు. నీకు అపోజిట్‌లో ఉన్నవాళ్ళు నీ గురించి ఏమి మంచిగా మాట్లాడుకోవట్లేదు, చెడుగా అంటే వెనక అంటే నీతో ఒకలా హరితేజ గురించి ఒకరు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఎళ్ళిపోయారు గదా! అని ఆ! జెప్పేసి ఎగ్జాక్ట్‌లీ. హరితేజ గురించి కూడా ఉంది. అవును. అంటే ఒక క్లియర్ హింట్. ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఉన్నావో ఆళ్ళతోటే ఉండు. ఎందుకనంటే నిన్ను కాదని అనుకున్న వాళ్ళు నువ్వు అపోజిట్‌లో ఉన్నవాళ్ళు నీ గురించి ఏం మంచిగా ఆలోచించట్లేదు అన్న విషయాన్ని కూడా చెప్పింది.
ఇంకొకటి పృథ్వీ కూడా ఆ, చెప్పింది అంటే రోహిణితో బాగుండు ఎప్పుడు గొడవ అంటే వాళ్ళు క్లియర్ గా గొడవలు తెలుసు కదా. అయ్యాయని అని నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి వీళ్ళు జబర్దస్త్లో ఇప్పుడు టేస్టీ తేజతో కానీ అవినాష్తో కానీ ఆ పాము అది వేయటం కానీ దాని అంతా రోహిణి గురించి మీకు తెలుసు కదా అన్నట్టుగానే మాట్లాడారు. అంటే ప్రత్యేకించి వీళ్ళు వచ్చి అంటే మనము హౌస్ ఫ్యామిలీ వీక్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వెళ్తున్నారని అంటే ఏం హింట్లు ఇస్తారు అని అంటే మనకి అక్కడ ఒక గేమ్ చేంజర్స్ అయిపోతుంటారు వాళ్ళు. మనకి వీళ్ళిద్దరిలోనే అయితే పెద్దగా ఏమి మనకి అమ్మ ఏమన్నా హింట్ ఇచ్చారా లేదని అంటే లాస్ట్ సీజన్లో మెహబూబ్ వెళ్ళినప్పుడు 2 చూపించి 3 చూపించడం అని, తర్వాత ఇంకొకరు వెళ్ళినప్పుడు మన దీప్తి సునైనా వెళ్ళినప్పుడు ఇలాగ అని చెప్పి 2 సార్లు అంటుంది 3 సార్లు అని అంటే ముందే చెప్తారు వీళ్ళు హింట్లు ఇస్తుంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎలాంటి వాళ్ళలో చేంజెస్ కూడా కనపడుతుంటాయి. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ వెళ్ళడం వల్ల పెద్దగా లేదు. కానీ ఈ రోజు అంటే ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్లో యష్మి ఫాదర్ వచ్చి అంటే వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు గేమ్ చేంజర్గా అని అంటే యష్మి ఫాదరే ఉన్నాడు అనే చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఆయన వచ్చిన తర్వాత ఈమె మెయిన్ మొదటి నుంచి కూడా మనం అందరం అనుకుంటున్నాం ఈమె గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కన్నడ వాళ్ళంతా కలిపి గ్రూప్ గేమ్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఒక బిగ్ బాస్ కానీ లేదనంటే నాగార్జున కానీ వీళ్ళే అనట్లేదు అని చెప్పేసి అందరిలోనే ఉంది. మెయిన్ ఈ వారంలో మొన్న జరిగిన నామినేషన్స్ తర్వాత ఖచ్చితంగా వీళ్ళు గ్రూప్ గేమ్ గురించి బిగ్ బాస్ ఎందుకు అడగట్లేదు అన్నారు. మనం లాస్ట్ సీజన్లో కానీ అంతకు ముందు సీజన్లో కానీ కనుక మనం చూస్తే కనుక ఎప్పుడైనా నామినేషన్స్కి సంబంధించి వీళ్ళని నీవు నామినేట్ చెయ్యి వీళ్ళని నేను నామినేట్ చేస్తా అని చెప్పేసి ఇలాగని అన్నప్పుడు బిగ్ బాసే దాని గురించి నామినేషన్స్ గురించి ప్రస్తావించకూడదని చెప్పేసి అది పెద్ద రూల్ ఇందులో. దాన్ని మీరు అతిక్రమిస్తున్నారు కాబట్టి మీరు నేరుగా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పేసి బిగ్ బాసే నామినేట్ చేసిన సందర్భం ఉంది. ఆ నామినేట్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన సందర్భం కూడా ఉంది. కానీ ఈ సీజన్లో నాగార్జున చేత చెప్పించట్లేదు నామినేషన్స్ గురించి మాట్లాడకూడదని. అంటే ఎవరిని నామినేట్ చేయాలి అనేది మనం నువ్వు ఆన్ చెయ్యి నువ్వు చేయకపోతే నేను నిన్ను చేస్తా అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుంటున్నాను. అంటే గ్రూప్ గేమ్ అనేది క్లియర్గా మనకే కాదు చూసే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు యష్మికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి రీజన్ ఏంటంటే అక్కడ గెలిచేవాడు ఒక్కడే ఉంటాడు, మీరు 5 కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆడు గెలిచేది ఒకటే, నీ కోసం నువ్వు ఆడు గ్రూప్ గేమ్ ఆడకు ఇండివిజువల్గా ఆడు అనేది మెయిన్. మన జనం ఏదైతే అనుకుంటున్నారో నాగార్జున చెప్తే బాగుండు బిగ్ బాస్ టీంకి హెచ్చరిస్తే బాగుండు అని అనుకుంటున్నారో ఆ మాట ఈ నోట చెప్పారు. యాక్చువల్గా అది చెప్పిస్తేనే అది అనవచ్చు. ఎందుకనంటే మీరు ఇలాంటి మాట్లాడకూడదు అని చెప్పారు. అంటే కొన్ని హింట్స్ వెళ్ళి ఇచ్చి పంపిస్తారు అని అండ్ బిగ్ బాస్ టీమ్ కొన్ని చెప్పి పంపిస్తారు అని అనడానికి ఇది ఒకటి. ఎందుకంటే అలాంటి విషయాలు కొంచెం ఒక్కొక్కసారి అంటే ఎవరితో మాట్లాడించాలి అనే దానికి వాళ్ళతో క్లారిటీ ఉంటుంది. సో పైగా ఇంకోటి ఏంటంటే నువ్వు మొత్తం బ్యాడ్ అయిపోయావు అనే విషయాన్ని చెప్పేశాడు డైరెక్ట్గా నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు నువ్వు ఇలాగా ఆడటం వల్ల అనేది. నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ ఎవరితోటి అయితే ఈ గ్రూప్ గేమ్ ఈ కన్నడ బ్యాచ్ తోటి కలిసి ఉంటుందో వాళ్ళని కాదనుకుని ఇప్పుడు ఎవరైతే ఈమె విషయం చెమ్ముతూ ఉన్నదో వాస్తమానం ఈ నామినేషన్స్ గొడవ పడుతూ ఉన్నదో గౌతము, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళతోటే మాట్లాడారు. ఆయన వచ్చి వీళ్ళకి నా కూతురు ఏదన్నా తప్పు చేస్తున్నట్టే అన్నట్టుగా తీసుకొచ్చు అలా తీసుకొద్దు కొన్ని ఆ క్షణిక వేషంలో అలాగే అనేస్తుంటుంది అని అంటే ఆమెను అసహించుకుంటున్నారు, తిడుతున్నారు, నచ్చట్లేదు, ఆమెకి బ్యాడ్ అవుతుంది అన్న విషయం ఆయనకి క్లారిటీ ఉంది. అదే విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నిజంగా తన కూతురు అతనితో ఉంటుంది కాబట్టి వెళ్ళి నిఖిల్ తోటో లేదంటే పృథ్వీతోటో వీళ్ళతోటి మాట్లాడొచ్చు ఆయన. కానీ అక్కడ ఏది కరెక్ట్ అనేది ఆయనకి తెలుసు ఆడియన్ గా చూసి వచ్చారు కాబట్టి ఏదన్నది కరెక్ట్ అన్నది ఆయనకి తెలుసు కాబట్టి వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడటం వల్ల వాళ్ళకి నష్టమే తన కూతురికి నష్టమే అనేది ఇంకోటి ఎందుకు ఒక తండ్రిగా అతను ఆలోచించేది ఏందని అంటే ఆయన ఒక మాట అన్నాడు, మిగతా ముందు గేమ్ ఎన్నో వారాలు లేదు ఇంకొక 4 వారాలు ఉన్నది. మనకి లైవ్ ఎపిసోడ్లో క్లియర్గా అన్ని విషయాలు ఆయన చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఒక రకంగా చెప్పాలని అంటే ఆమెని సరిగ్గా సక్రమంగా ఈ 4 వారాలను కుదురుగా ఉండు సరిగా ఆడు అని చెప్పేసి చొరకలేసి వెళ్ళినట్టుగానే అనిపించింది మనకి. అక్కడ చూస్తే అతను ఈమెకి ఒక తండ్రి ఒక కూతురు గురించి ఎలాగైతే ఆలోచిస్తాడో తను బాగుండాలి అని కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తాడు అని అనడానికి ముందు ఇంకొక 4 వారాలే గేమ్ ఉంది,
ముందు గేమ్ ఆడు, మిగతా విషయాలు తర్వాత చూద్దాము, బయటకు వచ్చిన తర్వాత చూద్దాము అనేది అంటే నిఖిల్ ప్రస్తావన. గురించి అంటే ఈమె నిఖిల్ లవ్ చేయటము, లేదంటే మా ఫ్యామిలీతో కూడా నేను ఆ విషయం చెప్తాను అవసరమైతేనని చెప్పేసి చెప్పడము, ఇదంతా ఒక తండ్రిగా ఏంటి ఈమెయిల్ అక్కడికి వెళ్ళి పత్తేపరాలు ఏందన్నట్టుగా ఉంటుంది. తండ్రి అనే ఆయనకి ఎవరికైనా ఉంటుంది. కాకపోతే అక్కడ పర్సన్ ఎవరు అనేది, ఆ పర్సన్ మెంటాలిటీ ఏంది, అతని బిహేవియర్ ఏంది, అతను నిజంగా ఈమెని నిజంగానే లవ్ చేస్తే, నిజంగానే ఈమె ఇష్టపడుతుంది కాబట్టి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే కనుక వీళ్ళిద్దరు సుఖంగా ఉంటారు. ఎంత అతను ఒక తండ్రిగా అతను ఆలోచన స్థాయి ఆ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. సో అతను నిఖిల్ ప్రవర్తన బిహేవియర్ను కూడా నిజంగా ఉంటే కనుక ఇతను వెళ్ళి డైరెక్ట్ నిఖిల్ తోటే మాట్లాడిన కూతురుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. కానీ గౌతమ్ని పొగుడుతుంది వచ్చి, అసలు గేమ్ అంటే గౌతమ్ లాగా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, అతను ఒక నువ్వు డాక్టర్, నువ్వు మానసిక వైద్యుడువా నువ్వు అన్నట్టుగా పొగిడారు అట్లా. నెక్స్ట్ టేస్టీ తేజకి సంబంధించి ఈమె ఎవరి మీద అయితే విషం చిమ్ముతూ ఉన్నదో వాళ్ళని దగ్గర తీసుకున్నాడు ఆయన, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాడు. నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ అని అంటే అక్కడ క్లియర్గా ఒక ఇండికేషన్స్ అనేది క్లియర్గా చెప్పారు. నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ కాదు, వాళ్ళతోటి గ్రూప్ గేమ్ కరెక్ట్ కాదు. ఆ బిగ్ బాస్ వాళ్ళు చెప్పకపోయినా, నాగార్జున చెప్పకపోయినా, ఈయనైతే వెళ్ళి ఒక సక్రమైన మార్గంలో పెట్టారు అనే అనుకోవచ్చు నిన్న జరిగిన దాంట్లో. అని అంటే ప్రతి సీజన్లోని కూడా అంటే మనకి ఇక్కడ ఏందనంటే ఇప్పుడు ఈ సీజన్లో యష్మికి ఎలాగైతే అంటే రావడం వల్ల, పేరెంట్స్ రావటం వల్ల ఒకటి ప్లస్ అయినా అవుతుంది, లేదనంటే వచ్చి తిట్టారు అని అంటే అప్పటి వరకు ఉన్న ఈమె నెగిటివిటీ నిజమే మాట. ఇంకా వాళ్ళ తండ్రికే ఇంతలాగా అనిపించిందని అంటే ఇంక ఈమె బిహేవియర్ ఇంత వరస్ట్ అయింది అన్నట్టుగా వెళ్ళిపోతాం. మనకి సీజన్ 5లో కనుక చూస్తే కనుక మనకి సిరి హనుమంత్ వాళ్ళ మదర్ వచ్చింది. మదర్ వచ్చి మీరు హగ్గులు ఎందుకు చేసుకుంటున్నారు చెల్లెళ్ళు లాగా అని అంటే, అమ్మ నువ్వు అంతమానం చెల్లిలాగా అన్నలాగా అలాగ అనుకో, మేము ఫ్రెండ్స్ అంతే అనే ఆ హగ్గులు చేసుకోవటం ఆపండి ఇదని ఎప్పుడైతే అలా చెప్పిందో అటు షణ్ముఖ్ జస్వంత్ ఇంకా అతను విన్నర్ అవుతాడు అన్న రేజ్లో ఉండేవాడు. ఎందుకనంటే అతనుకున్న క్రేజ్ కానీ అక్కడ సన్నీతో పోటీ పడ, అసలు సన్నీ అనే పర్సన్ అతని క్రేజ్తో పోల్చుకుంటే అసలు ఏమీ లేదు అప్పుడు ఆ సీజన్లో. కానీ అతనుకున్న క్రేజ్ అని అంటే ఒక్కసారిగా గేమ్ ఎలాగైతే మన బిహేవియర్ మనిషి ఎలాగైతే పాతాళానికి తొక్కేస్తుంది అన్న దానికి ఆ సీజనే ఉదాహరణ. నిజంగా షణ్ముఖ్ జస్వంత్ ఆ సీజన్లో విన్నర్. అసలు ఎవరని అంటే ఇంకా షణ్ముఖ్ తప్ప వేరే, ఎందుకంటే అతనికి దేశంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఒక యూట్యూబరే, అలాంటి అంత ఫాలోయింగ్ ఉండి అంత ఫ్యాన్ బేస్ ఉండి అలాంటి పర్సనే ఇలాంటి బిహేవియర్ వల్ల కేవలం సిరి హనుమంత్ వాళ్ళ ఎఫ్ఐఆర్ దానివల్ల వాళ్ళు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్, ఎప్పుడైతే మదర్ వెళ్ళి ఈ హగ్గలేంది ఇలా చేయడం వద్దు, అది మంచిగా లేదు అని చెప్పేసి ఎప్పుడైతే చివాట్లు పెట్టిందో ఇంకా అంతే, తల్లికే నచ్చలేదు ఇంక మనకేం నచ్చుద్ది అన్నట్టు. అప్పుడు షణ్ముఖ్ జస్వంత్ గేమ్ కూడా అలాగే పోయింది. అప్పుడు సేమ్ అదే సీజన్ ఇప్పుడు కనుక మనకు చూస్తే సేమ్ ఇక్కడ మనకి యష్మి గౌడ ఈమె ఏందనంటే నీ బిహేవియర్, నీకు ఒక తండ్రి వచ్చి నీవు బ్యాడ్ అవుతున్నావు అని అంటే అయిపోయింది, అక్కడతో స్మాష్ అయిపోయినట్టే ఇంకా అక్కడతోటి. ఎందుకనంటే గేమ్ ఇప్పుడు ఇంకా ఆడేది చేసేది ఇంకేమీ లేదు. ఈ 4 వారాల్లోనే ఇంకా ఇదే ఉంటుంది, ఈ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వీక్స్ వస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఇది అయిపోతుంది. నెక్స్ట్ సాటర్డే సండే వచ్చిందనంటే మళ్ళీ వీళ్ళకి సంబంధించిన మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు మదర్ వచ్చింది, ఇప్పుడు నవీల్ మదర్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఎవరొకరు వాళ్ళు స్టేజ్ మీదకి వస్తుంటారు. స్టేజ్ మీదకి వచ్చేసి అక్కడ వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తుంటారు. ఆ టాస్క్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నెక్స్ట్ ఎవరు విన్నర్ అవుతారు అని అవుతారు అని అన్నప్పుడు అక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ 4 వారాలు మనకి జరిగేదంతా ఇదే ఉంటుంది. కాబట్టి 10 బిగ్ బాస్ సీజన్లో 15 వారాలు ఉంటే 10 వారాలే ఆట. ఈ 10 వారాల్లోని ఎవడు రాజు ఎవడు ఏందన్నది క్లియర్గా అయిపోతుంటుంది. సో నిన్న జరిగిన మనకి ఇదంతా కనుక మనం చూసిన దాంట్లో మనం చూస్తే కనుక యష్మి గౌడకి వాళ్ళ ఫాదర్ రావడం వల్ల మనకి సిరి హనుమంత్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎలాగైతే నెగిటివ్ అయ్యిందో ఇది కూడా మనకి యష్మి గౌడకి సంబంధించి నెగిటివ్ అవుతుంది. ఎందుకనంటే నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి నీ తండ్రే అని చెప్తున్నాడు అని అంటే ఖచ్చితంగా చూసే వాళ్ళు కూడా తప్పనే అనిపిస్తుంది. కానీ తండ్రి లాంటి వచ్చి నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఇలా చేయొద్దు, పద్ధతి మార్చుకో అని చెప్పి చెప్తున్నాడు. పైగా ఈమె ఎవరినైతే అసహించుకుంటుందో, ఎవరినైతే నీది తప్పు అని చెప్పు. ఇప్పుడు టేస్టీ చేసాను, నువ్వు చేసిన తప్పు తప్పే అన్నాడు. వీళ్ళ తండ్రి వచ్చి నువ్వు చేసిన తప్పు అన్నాడు, అయిపోయా అక్కడతోటి. సో ఇక్కడ ఈ గేమ్ అంతా అతను వచ్చి ఒక మొత్తం మారింది అని అనడానికి
నిన్న దాంతో మనకి క్లియర్గా మనకి అర్థమైంది మనకి. అంతే, అంటే జనరల్ గా బయట ఎక్కువ నెగిటివిటీ ఉన్న ఏ కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కొంచెం ఎక్కువగా మాట్లాడడం కానీ అక్కడ కొంచెం హింట్స్ ఇవ్వడం కానీ ఎక్కువ చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చి ఆయన చెప్పిన తర్వాత యష్మి గౌడలో ఇంకొక ఉన్న అంటే మంచి క్వాలిటీ అని అనొచ్చు. ఇప్పుడు నామినేషన్స్ మనకి వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత మణికంఠ విషయంలోని కూడా ఇప్పుడు టేస్టీ తేజ్ అని మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వీక్ లో రాకపోవడం నాకు అయ్యో అని అనుకున్నాను, కానీ మంచిది జరిగిందని చెప్పేసి ఎలాగైతే అని అన్నదో సేమ్ మణికంఠ ఉన్నప్పుడు కూడా అతను బాధపడుతుంటే నీకు భలే జరిగింది, నువ్వు ఇంకా బాధపడాలి, నువ్వు ఇంకా ఏడాలి అని చెప్పేసి అలాగని అన్నప్పుడు వైల్డ్గా నీవేంది ఇంత అసహించుకుంటుంది ఏంటి, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఏంటని చెప్పేసి అందరూ తిట్టుకున్నారు. అందరూ అయితే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారో వచ్చిన తర్వాత మణికంఠ స్టాండ్ తీసుకుని నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పేసి ఈమెను నామినేట్ చేయటము, ఈమెను తప్పు పట్టణ చేశారో ఆమె మాట్లాడాలంటే భయపడేది. మణికంఠ విషయంలో ఏదన్నా మాట్లాడాలంటే భయపడేది, తన పద్ధతి మార్చుకుంది. అంటే ఒక 2 వారాలు మళ్ళీ పాత యష్మి మళ్ళీ వచ్చేసింది బయటికి. నిన్న నామినేషన్స్ కానీ ఆ తర్వాత కానీ ఇంకా మళ్ళీ ఆమెలో ఉన్న పాత యష్మి కూడా బయటకు వచ్చేసింది. అంటే మార్చుకునే ప్రయత్నం అయితే చేసింది. నిన్న కనుక తండ్రి వచ్చి వెళ్ళిన తర్వాత మరి ఆమెలో మార్పు ఉందా అని అంటే ఖచ్చితంగా కనిపించింది నేను మార్పు. ఎందుకనంటే ఈ ఒక జోన్లో ఉండదు, ఈ కన్నడ జోన్లోనే ఈ ఎప్పుడు వెళ్ళి మనం ఆడనేసేద్దాం, ఈయనేసేద్దాం, వాళ్ళని బయటికి పంపేద్దాం, వీళ్ళని బయటికి పంపేద్దాం, అసలు వాడే రాకూడదు, ఈడేలా అలాగని ఎప్పుడు విషం జిమ్మే బ్యాచ్ తోటే కలిసి ఉండేది. అయితే నిన్న విచిత్రంగా వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ వెళ్ళి మళ్ళీ గౌతమ్ తోటి తర్వాత నెక్స్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అతనికి, షేక్ హ్యాండ్ ఇచ్చి మంచిగా ఆడుతున్నావు అని చెప్పేసి అని అన్నారు మా ఫాదర్, అది ఇది అని చెప్పేసి అతనితో మాట్లాడి తర్వాత టేస్టీ తేజతో మాట్లాడి అంటే ఈ గ్రూపును వదిలి మళ్ళీ అంటే వీళ్ళకి ఒక బెడ్రూమ్ స్పెషల్ కాబట్టి అది ఉంది, వాళ్ళ ఆపోజిట్లో ఉన్న వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అంతా అంటే ఒక మార్పు తండ్రి వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతుంది. అంటే లాస్ట్ మణికంఠ విషయంలో ఎలాగైతే రియలైజ్ అయ్యిందో ఇప్పుడు కూడా ఆమె రియలైజేషన్ కనపడుతుంది. కాకపోతే అది ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ ఏదో తోక తొక్కితే పుస్సుని లెగిసేటట్టు ఆ బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఇంకా తోక తొక్కని వరకు అయితే యష్మి బాగానే కనబడతాడు. అంటే అదే ఈ వారం ఇంకా ఆమెకి ఇంకా డైరెక్ట్ మరి నామినేషన్ డేంజర్ జోన్లో ఉన్నట్టే, ఇప్పుడు విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నది కాబట్టి అంటే ఈ వారంతో ఆమె ఎంత గేమ్ చేంజ్ చేసుకున్నదంటే ఇంకా ఆల్రెడీ అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా ఆడాల్సిన ఆట అయిపోయింది, ఆమె బిహేవియర్ అంతా చూసేశారు కాబట్టి ఇప్పుడు ఎంత మార్చుకున్నా. కాకపోతే కొంచెం ఈ 4 రోజులు ఉన్న 4 రోజులైనా కొంచెం బుసలు కొట్టడము దాన్ని పక్కన పెట్టి ఆ తండ్రి వచ్చి చెప్పారు కాబట్టి పద్ధతి బాగాలేదు మార్చుకోమని చెప్పారని మారితే కొంచెం బయటకు వచ్చిన తర్వాత అంత నెగిటివిటీ ఇప్పుడు ఎంత అయితే నెగిటివిటీతో ఉన్నదో అది దాంట్లో ఎంతో కొంత తగ్గొచ్చు. ఎందుకంటే మనం మణికంఠ వెళ్ళిపోయినప్పుడు ఆమె కొంచెం పర్లేదు బాగానే ఉంటుందని చెప్పేసి మనకు 2-3 వారాలు అనిపించింది మనకి, కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ తండ్రి వెళ్ళి వచ్చాడు కాబట్టి కొంచెం కాస్తో కూస్తో కొంత అయినా సరే ఇప్పుడు ఖచ్చితంగానే నెక్స్ట్ వచ్చి నిఖిల్తో కూడా వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. నామినేషన్స్ అనేది వాటికి సంబంధించి మీరెందుకు డిస్కస్ చేస్తున్నారు, అది మీ మనసులో పెట్టుకుని మీరు ఆ నామినేషన్స్ చేయాలి తప్ప ముందే మాట్లాడుకోవడం వల్ల అది సరిగా చూసుకోండి అని చెప్పేసి ఒక చురకలు అయితే వేశారు. అంటే వీళ్ళకి ఆయన రాకతోటే మొత్తం వీళ్ళు అంటే ఇంకా మనల్ని మించిన పోటీగాడు లేడు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఎందుకనంటే వీకెండ్లో నాగార్జున వచ్చి మీరు చేసిన తప్పు అని అనరు, బిగ్ బాస్ ఎలాంటి ఆదేశాలు, ఎందుకంటే ఎవరైనా నామినేషన్స్ గురించి మాట్లాడదని నామినేషన్స్ గురించి మీరు మాట్లాడొద్దని చెప్పేసి బిగ్ బాస్ చాలాసార్లు అనౌన్స్ చేసేవారు, కానీ ఈ సీజన్లో మనకి ఎక్కడ అలా చేసినట్టు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి మేము ఆడుతున్నదే కరెక్ట్, ఇప్పుడు వెళ్ళి ఒకటి మీదకి వస్తున్నప్పుడు నేను చేసేది గెంటేసినా పర్వాలేదు, కొట్టేసినా పర్వాలేదు, హేరా పోరా అంటే మాట్లాడినా తప్పు లేదు, నెక్స్ట్ ఫౌల్ గేమ్ ఆడినా పర్వాలేదు, కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు ఆడినా పర్వాలేదు, మనం ఆడిందే కరెక్ట్ అన్న దాంట్లో ఇప్పుడు వాళ్ళ తప్పు కూడా లేదు. ఎందుకంటే మీరు చేస్తుంది మిస్టేక్ అని చెప్పకపోవడం వల్లే వాళ్ళు అంతకంతకి పెచ్చిమీరుతున్నారు అనేది కనపడుతుంది. కానీ ఈయన ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ అదేంది మేము కదా ముందు ఉండాలి అని చెప్పేసి ఈయన వచ్చి మాతో మాట్లాడాలి, వీళ్ళేంది వెళ్ళి గౌతమ్తో మాట్లాడుతున్నాడేంటి, గౌతమ్ మాట బాగుందని అంటున్నారేంటి, గౌతమ్ని మానసిక వైద్యుడు అని చెప్పేసి పొగుడుతున్నారేంటి, టేస్టీ తేజని పొగుడుతున్నారేంటి, ఏదో తేడా కొడుతుంది అబ్బాయి అని చెప్పేసి ఒక అర్థమైంది వాళ్ళకి, అర్థమైంది ఇప్పుడు నుంచి. అందుకే మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక మనకి నిన్న గిల్టీ ఫీల్ అవుతున్నారా అందరు పేరెంట్స్ వస్తున్నారు అని అంటే నేను మంచివాడిని
ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటాడు నిఖిల్. ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నాను అని అన్నాడు అని అంటే ఎప్పుడు నువ్వు గిల్టీ ఫీల్ అవుతావు? తప్పు చేసినప్పుడు గిల్టీ ఫీల్ అవుతావు. ఇప్పుడు టేస్టీ తేజ చేసింది తప్పు అని అన్నప్పుడు నువ్వెందుకు గిల్టీ ఫీల్ అవ్వాలి? అంటే వాళ్ళ మదర్ రావటం లేదు అనేది అన్నారు. ఇప్పుడు అమ్మ ఎవరికైనా గౌతమ్ విషయం అమ్మ ఎవరికైనా అమ్మే అని అన్నప్పుడు వాళ్ళ అమ్మ కోసమే అతను గేమ్లోకి వచ్చినప్పుడు నువ్వు అతన్ని టాస్క్లో నుంచి అతను అనర్హుడిగాను ప్రకటించి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అందరూ అది ఏడుస్తున్నాడు, ఒక సింపతి క్రియేట్ చేయాలి, సింపతి గెయిన్ అవుతుంది అని చెప్పేసి అని అన్నప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నాను అన్నాడు. అంటే అక్కడ అప్పటికి అనర్హుడు అంటే చెప్పాం కానీ ఫ్యామిలీ వీక్ లో అంటే దాని పర్యవసానం ఇలా ఉంటుందని మాకు తెలియదు అంటే ముందు తర్వాత ఛాన్స్ ఉన్నది కదా, తర్వాత వాళ్ళు చెప్పడానికి మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే నిన్న నామినేషన్స్ లో కూడా జరిగినప్పుడు కూడా నువ్వు చేసిన తప్పే అన్నాడు. ఒక్క మాట అవును యష్మి కూడా తప్పు చేసింది, నువ్వు చేసింది తప్పు అని, కాకపోతే నీకు పెద్ద తప్పుగా అనిపించింది అని అంటే అయిపోయింది. నేను యష్మి గురించి మాట్లాడను అలా. ఇప్పుడు ఏ తప్పు గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో అదే తప్పు వేరే వాళ్ళు చేసినప్పుడు నీ సొంత వాళ్ళు చేసినప్పుడు కూడా నువ్వు తప్పును తప్పుగా ఖండించాలి. ఖండించలేదు కాబట్టి నువ్వు గిల్టీ ఫీల్ అవుతావు. తప్పు చేశావు కాబట్టి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అన్నాను. సో అదే గిల్టీనెస్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఇప్పుడు వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ రేపటి నుంచి ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత గేమ్ ఎలా మారుతుందో, వీళ్ళ ఎలా మార్పు ఉంటుందో ఇప్పుడు రేపటి నుంచి ఇంకా గ్రూపులు ఇవన్నీ కూడా కాస్త కూస్త చాలా తగ్గే అవకాశం అయితే కనబడుతుంది మనకి. ఆయన ఇప్పుడు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి వాళ్ళు చేంజ్ చేసుకున్న పెద్ద ప్రభావం ఏం పడదు. స్టిల్ కాకపోతే ఓకే ఫ్యామిలీ వీక్ తర్వాత కొంచెం చేంజెస్ అయితే నిజంగానే చూస్తూ ఉంటాం కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో.